ఏమిటి పెంటయ్య గారు అర్జెంట్ గా కబురు చేశారట? అయ్యా నేను తమరు ఇచ్చిన ముందు వేసామండి. మీకోసమని నేను మీ ఇంటికి వచ్చానండి. మద్రాసు నుంచి సినిమా వాళ్ళు వచ్చి నన్ను హీరో వేషం చేయమని ఒక్కటే గొడవ. ఇదిగో చూస్తున్నారుగా, వాళ్ళు పంపేసరికి ఈ టైం అయింది. బాగా నీరసించిపోయాడు. నాడు ఆడుతుంది, బతికే ఉన్నాడు. రాత్రంతా ఒకటే విరోచనాలండి. అదా విరోచనం కావడం లేదన్నారేమో అనుకుని విరోచనాలు కావడానికి నేను సొంతంగా కనిపెట్టిన మంది వేశాను. శభాష్, బాగా పనిచేసింది. ఇదిగో చూస్తున్నారుగా, బకెట్లు బకెట్లు. ఒంటిలో ఏమీ లేదు. పోను పట్నం తీసుకెళ్ళమంటారా? పట్నం తీసుకెళ్ళవలసిన అవసరం రాదు. ఈ మందులు వాడండి, బాగుంటుంది. ఒకవేళ బాగోకపోతే స్వయంగా నేనే తయారు చేసిన మరో మందు వేస్తాను, భయం లేదు. మెలకు వస్తే తాగడానికి ఏదైనా ఇమ్మంటారండి? మెలకు రాదు, రాకూడదు. ఒకవేళ పొరపాటున మెలకు వస్తే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి. ఈ మందులే వాడండి, ఇక చస్తే ఏ రోగం రాదు. వస్తాను. మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని చూసుకోండి. అలాగే. నేను విరోచనాలు కనిపెట్టిన మందు బాగా పనిచేసింది. ఏమిటా ఇలా వచ్చారు? చాలా కట్టంలో ఉన్నాం బాబు, తమరే రచించాలా? అయ్యయ్యో, తప్పకుండాను. ఏం కావాలి? ఇవాళ నుంచి తమరే కొత్తగా మందులు ఇస్తున్నారని నాన్నగారు ఏదో ఊరెళ్ళిపోనారని చాలా ఆనందపడ్డాం బాబు. అదా, నాన్నగారు మందులు ఇచ్చినంత కాలం మా పరిస్థితి ఏం బాగుండలేదండి అయ్యా. తవర మీద ఆశ పెట్టుకున్నావయ్యా. చాలా కట్టపడిపోతున్నామయ్యా. మీ ఆశలు నేను పాడు చేయను, తప్పకుండా మీ బాధలు తీరుస్తాను. ఏమిటి చెప్పండి? తినటానికి లేదు, తాగడానికి లేదు బాబు. ఎవరికి మీలో? మా ఇద్దరికి బాబయ్య. ఇంట్లో ఆడదాని పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. తాగుతారా ఏమిట్రా మీరు? ఇక్కడ తాగితే బాగోదేమోనండి, అక్కడికి వెళ్ళి తాగుతాం. వల్లరా, కడుపు అంతా చెడగొట్టుకున్నారు. బాగా విరోచనాలు అవుతాయి, మందు ఇస్తాను, వేసుకోండి. డబ్బు అడుగుతానా? పర్వాలేదు లేరా బాబు, తీసుకుంటారా? అది కాదు బాబు, తమరు సాయం చెయ్యాల. ఏమిట్రా? ఈ ఊళ్ళో అందరికి తమర కనిపెట్టిన మంది ఇయ్యాలండి అయ్యా. అలాగే ఇస్తా. మా నాన్నగారు వైద్యం మానేసినట్లే, వయసు అయిపోయింది కదా. నిన్నటి నుంచి నేనే డాక్టర్ని, ధైర్యంగా ఉండండి. తమరా మాత్రం ధైర్యం ఇస్తే చాలండి అయ్యా. బాబు, లోపల రోగం వచ్చిన మనిషి ఇంకెంతసేపట్లో లోపల వాళ్ళంటే ఏమనుకుంటారు? ఏమిటా తప్పుడు మాటలు? లోపల తమర మాటలను బట్టి నమ్మకంగా ఇయ్యాలైపోతాడని ఆనందంగా ఉన్నాం బాబు. బాబు, తమరు మామే దయ తెలిసి తమరు కనిపెట్టిన మంది ఇచ్చినట్టున్నారు. నా జీవితంలో వచ్చిన మొదటి కేసురా ఇది. మీరెలా తప్పుడు మాటలు మాట్లాడి నా కడుపు కొట్టకండి రా నాయన. బాబు, మా కడుపు కొట్టకండి, మీ కాళ్ళు అట్టుకుంటాం. దండం పెడతాను రా, ఓ 10 రూపాయలు ఇస్తాను, నన్ను వదిలేయండి రా. అయ్యగారిని చూస్తే 20 ఇచ్చేసుకో, పర్లేదు. ఇచ్చిందే 10 రా. మరేం పర్లేదు బాబు, ఇద్దరు ఉన్నాగా. చిల్లరన వంతురా బాబు. సీకి రూపాయి ఇచ్చుకుంటున్నారండి, ఏం చేస్తాం, రేట్లు పెరిగాయి కదా. నీకు పుణ్యం ఉంటదిరా, ఎలాగైతే వైద్యం చేయలేనురా. బాబు, తమరు వైద్యం చేయడం మానొద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు బాబు. మీ మీద ఆశలు పెట్టుకున్నాం బాబు. ఇద్దరం కలిసి అదేం కుదరదు. ఏమిట్రా గొడవ? డాక్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. బాబు, ఎలా ఉందండి? అలాగే ఉందిరా, పట్నం తీసుకెళ్లాలో అక్కర్లేదు, డాక్టర్ గారు చెప్పండి. ఆరు చెప్తే నమ్మకమేనండి. ఏ నమ్మకం ఏమిటో బాబు. ఉండరా, కాస్త పని ఉంది. వెళ్ళిపోతురుగానండి, లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదండి. అవును, చిన్నప్పుడు చూసాను, ఎంత అయ్యారో ఏటో. ఏంటండి రోగం? ఒంటికి నీరుగానే పట్టిందండి? అదేం కాదురా, విరోచనాలు. పాపం. పొడిగి ఎంత ఉంటారండి? ఎంత ఉంటాడు? అదిరా, అంతే బాబు. పెదనాన్నగారితో చెప్పి ఓ 25 రూపాయలు పించారంటే దేనికి? పలుగు పూజ పార పూజ చేసి గోయిత పెడతాం బాబు. చచ్చిపోయిన తర్వాత అవ్వాలంటే లేట్ అవుతుందండి, ఈ పట్నం వెళ్ళిపోతానంటున్నాయండి. దున్నపోతు కొడకలారా, అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే ఏదో మాటలు మాట్లాడతారా? అది కాదు బాబు. నోరు మూసుకుని వెళ్ళండి అవతలకి. కాదు బాబు, బొమ్మ అంటుంటే పదా వాళ్ళదని మన సిగ్నేదండి. వెధవ మొఖానికి సిగ్గుటి మళ్ళీ. మాది లోపల రెండండి బాబు, లోపల రెండండి రా.
కుక్క నోర్మి ఎదవా సచ్చినా కేడకెళ్తాడు మన కాడికే వస్తాడు అవసరం ఆడిది వ్యాపార రాసింది తెలుసుకో ఎదవా. ఒరే సాంబయ్య, మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు, కాస్త ఏర్పాట్లు చూడండి. ఖాళీ లేదులే, రేపు చూద్దాం. అదేమిట్రా, అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు, రేపు చూద్దాం అంటావు? ఇందాక కుర్రాడికి ఒంట్లో బాగోలేదంటే అక్కడెక్కడే తిరిగారు. అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా, ఇప్పుడు పనిలో ఉన్నాం, చూద్దాంలే. ఖాళీగా ఉన్నా ఫోన్లే పాపం గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఇలా. మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా? అవతల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి, మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదేటండి. లోపటేరా. చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా. కనీసం నీకు జాలి లేదురా? వెళ్ళండి, చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏమిట్రా నువ్వనేది? నేను ఇవాళ రావడానికి వీలు పడదు. ఉండు, ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తానుండు. చెప్పండి, లేకపోతే ఆ రుచి గొయ్యితవుతారేమో కనుక్కోండి. అదే అదే కనుక్కుంటాను. అదేట్రా సావకుండానే వెళ్ళి గొయ్యి తీస్తానంటాం? బాబు, ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదేటండి, ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది. బాబు, గొయ్యి తీసి పెట్టమనమంటారా? ఆనక ఆలస్యం అవుద్ది అన్నా. ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వెవరా దేవుడు పట్రా? ఆ, నువ్వెప్పుడు సత్తావో చెప్పమనమంటావా? ఇగో మరి నోరు మూసుకుని పని చూసుకోవయ్యా. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారంటే మాట్లాడవేంటి? మాకు ఎవరైనా ఒకటే, కాళ్ళు లేదని చెప్పినాక ఎలా? ఒరే బాబు, రండిరా, మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండిరా. ఆ సచ్చిన శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. రండిరా. ఒరే సాంబయ్య, పదరా. ఏటేదో 10 30 ఆలోచిస్తా. ఆలోచించడం కాదు, త్వరగా బయలుదేరరా. నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేసి శవం కాడిగడి తీసురా. ఆ, ఆ. మందట్రారా, ఇలా పండుగ చేసుకోవాలా? ఏ పలుగు పారేటి ఏంటే పెంటయ్య కొడుకు సచ్చిండు. అయ్యో పాపం, చిన్న పిల్లోడు గందా. అయితే ఏటట్టు జాలి, ఊళ్ళో ఎవడొస్తావు ఒక మేం సొత్తుంటే. బ్యాగ్ రారా, వస్తున్నా. ఏడా తొందర? పెద్ద కొయ్యి తవ్వాలి కదేటి. ఎందుకేటి, కొలతలోనే చిన్న చాలే. సర్లే బాధ. నారాయణ 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 నారాయణ. పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి, ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? గొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పలుగు పూజ చేస్తామండి. వాటి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు, డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా, ఉత్త డబ్బు మనిషి, అది కట్టం సుఖం తెలీదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది, మాకు దొరికేది సాగు గిరాకీలే. ఉమ్. ఇగోరా. తెంచండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్, తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట చూడండిరా. అదేం కుదరదు, ఈయనకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా, ఏటి నీతి నిజాయితీ? ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు, ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదట్టి. తీరా నరసింహ. ఉండండి రా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి, ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా, నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత గడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చే, మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి, బతికుండగానే కాల్ చేయడానికి. ఓ 50 ఇప్పించండి, మీ ఉంగరం ఇచ్చేస్తాం.
కానీ డబ్బాడికి పోతే ఆ? డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి, కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజు కాపే వద్ది. అదేంట్రా మీ ఇల్లు ఇక్కడేగా? అదేం కుదరదండి. ఈ గోతులో శవాలు కాపలా కాయడమేనేటండి నా పని. నాకేం పెళ్ళం పెట్టలేరా? ఇవాళతో 50 ఇచ్చేయి, రేపటి నుంచి ఏ రోజు ఆ రోజు ఇద్దాం. ఏయ్, ఇవాళ చేపల పులుసు సెట్టే. రేయ్ పాప, అమ్మకు 5 రూపాయలు ఇయ్యి. చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది? ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండవు. ఆహా, రే పిచ్చినాయలా, ఊళ్ళో అందరూ తరిమేస్తే ఈడ శ్మశానంలో చేరినావు. ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాల్ది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. ఏ నరసింహ, రా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా. ఛే, రాళ్ళెట్టాం కదా, అంతగా వస్తే కూర్చుని తింటాయి. అయినా మధ్యలో గొయ్యితే విసూసే ఎదవెవడరా బాబు? నాది లోపట అయిందండి, లోపట ఐదు డబ్బులు ఇవ్వరా? ఏ డబ్బులు బాబా, నాది ఐదండి లోపట. లోపట ఐదు వేసేయండి. ఛే, పోయింది. అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా. ఒరే, ఓ 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే. 10 రూపాయలు ఎవరా? 10 బాబు. వచ్చేద్దరా బాబు. ఒరే, ఒక 10 ఎవరా? 10 ఎవరా అంటే గేదెలన్నింటినీ బీట్లో తోలరా. అట్టాగేనయ్యా. ఆ ఏ గట్లో పోగొట్టు. నువ్వు మాత్రం ఆ ప్యాకెట్లో మొగట్లేదండి. ఏయ్, మాట చెప్తాడు. నువ్వేదో పెద్ద మొగోడు అండి. ఏ సారాయి లేదంటుంటే దండండి, దండలురా. ఏంట్రా అయ్యా కొడుకులతో దారి కట్టం కాశారు? ఏ దోవ దొరక్క తమ దోవకి అడ్డంగా కూర్చున్నా బాబు. ఊళ్ళో ఊరికి మా మీద కనికరం లేదు దొరా. కాలం మారిపోయింది బాబు. చిన్న పిల్లోడిని పెంచుకోలేకపోతున్నాను. మీ ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారండి? నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నారండి? ఈ ఆరోగ్యంలో ఏమరా, ఆయన గారి ఆరోగ్యం బాగోలేక ఈ మధ్య పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాం. చాలా ఖర్చు అయిందిరా. అయ్యో, నాకు తెలియలేదు బాబు. అంత ఖర్చు అయిందా? డాక్టర్ గారు ఏటన్నారు బాబు? ఇంకా ఎంతకాలంలో పోతున్నారు బాబు? ఎదవా, ఆరోగ్యం బాగలేదంటే ఎంతకాలంలో పోతాడని అడుగుతారా? దగ్గు ఆయుష్ వచ్చి తగ్గే అయితే. తప్పైంది, క్షమించండి. చాలా ఖర్చు అయిందంటే సచ్చేటోడికి అనవసరంగా ఖర్చు పెట్టినట్టు ఫీలింగ్లో అయిపోతున్నట్టు అనిపించింది బాబు నాకు. వారికి 60 కదండి. ఆ వయసులో దగ్గు ఆయాసం వచ్చి తగ్గాయంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని యములో రంపే సాగు సందేశం అండి. తమరు నా మాటిని ట్యాంపు కాగితాలు అవి తెప్పించి తమ కష్టానికి సరిపడా కాస్త ఎక్కువ రాయించుకుని జాగ్రత్త పడండి. తమకు తెలియదని కాదండి, ఆనక అన్నదమ్ములాళ్ళు వచ్చి సమానంగా పంచండి అని గొడవ పెడతారు. ఒకేళ 6 చెప్పా పెట్టకుండా టపీమని చచ్చిపోతే ఆ రోజు తమ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, ఉండకపోవచ్చండి. కట్టెల కొట్లో ఒక 100 అడ్వాన్స్ ఇస్తే ఎండి కట్టెలు అట్టే పెడతాడండి. నాకు 100 ఇప్పితే తాడు బొంగులు కొని పాడి కట్టి అట్టే పెడతాండి. మీలాంటి సన్నాసులతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. గెట్ అవుట్. అదేంటి బాబు, తమరికి మాత్రం ఒక్కగానొక్క తండ్రి అండి. జీవితంలో సావన్నది ఒక్కసారే వస్తుంది బాబు. దాన్ని కూడా నగ్గలా జరిపించాలండి. లగ్గం కావాలంటే ఎన్నిసార్లైనా జరిపించుకోవచ్చు బాబు. తమరు తమ అయ్య సావు గొప్పగా జరిపితేనే మీ అబ్బాయి మీ సావు ఇంకా గొప్పగా జరిపిస్తాడండి. ఆ. గవర్నమెంట్ రాస్కెల్స్ తప్పండి. బాబు, ఆ
పెద్ద పరిస్థితి వచ్చినాక మాకు ఇప్పించండి, తోలమ్ముకుంటాం బీదోళ్ళం. పదా బుర్ర గుంట్లో బూట్లు వేసుకునే నాయాలు పెట్టల ధరలా టోపీ ఇడను రాసుకోవాలట రాసుకోవాలి పోసుకోలేదా పదా సరుకు అందపోయింది బాబు. లేదురా అరువు కుదరదు. అయినా నిన్నే కదా డబ్బు సంపాదించారు, అప్పుడే అరివేంట్రా? అదేంటి బాబు, చిన్న సావు చిన్న కుర్రోడు చచ్చిపోయండి, అందులో ఏటి రానేదండి. అయినా రోజు తాగే వాళ్ళకి ఒక రోజు అరువు ఇవ్వడానికి ఏంటండి? రేపు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. రేపే ఆడించేస్తావరా? ఇవాళ పని దొరికితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇలా అమ్మగారు మంచం మీద సిద్ధంగా ఉన్నారుగా. ఇచ్చేద్దాం బాబు. సరే ఓ 100 ఇప్పించండి బాబు. మంచినీళ్ళ బావిలో రాయబడిందంట రాయి. మంచిదేగా, ఇప్పటికే ఆ దవకం పేరు చెప్పి సానా తిన్నాడు ప్రెసిడెంట్. ఈ రాయి పుణ్యమని ఇంకా తింటాడు. ఓ పక్క చెరువు, ఓ పక్క కాలవ ఇన్నుంటే మంచినీళ్ళకి బావి దబ్బి ట్యాంక్ కట్టిస్తాడంట. మంచినీటి రక్షిత పథకమా బక్షిత పథకమా? రేయ్ ఏం చేశాడని తెలిసా యాదవ మాటలో అంట. ఊరేళ్ళరా, ఇప్పటికే ఆ బావి పేరు చెప్పి 10,000 ఖర్చు అయిందన్నాడు. తీరా చూస్తే అయ్యిందో లేదో సొమ్ము సానేదని ఊళ్ళో కలెక్షన్కి బయలుదేరాడు. ఈడేరసల్లో నిలబడ్డప్పుడే తెలుసు ఊరు సప్పరిస్తాడని. పోరా, మీ పాత పేషెంట్ ఏడు చేశాడ్రా. 5 ఏండ్ల పేషెంట్ పాలనలో డబ్బంతా తిని ఆడపల్లకు రోడ్డు వేయించడానికే సరిపోయింది అన్నాడు. ఆ రోడ్డులో వేయించాడు రా. ఈ 5 ఏళ్ల పాలలో మీ ప్రెసిడెంట్ ఏం చేశాడు రా? దండాలండి. ఇంతకీ తమరు చెప్పేది ప్రెసిడెంట్ ఓరైనా సపరించేటోరని కదా బాబు. కాకపోతే ఒకళ్ళు చేపల చెరువు పేరు చెప్పి, ఒకళ్ళు తారు రోడ్డు పేరు చెప్పి, మరొకళ్ళు మంచినీటి బావి పేరు చెప్పి, కాకుంటే ఒకళ్ళు లింగాన్ని సపరించేస్తున్నారండి, ఇంకోళ్ళు గుడినే సపరించేస్తున్నారండి. పాపం వాళ్ళు ఏదైనా సపరించేయగలరండి, దొరకటంలో తేడా అండి బాబు, అంతే. తినాలి మీరే బాబు. కొంత సారా పోయించినే నాకు అసలు ఏడుతుంటే పదరా ఏదో మోగం బాయికాడికి వెళ్దాం పదా. దండాలండి, అన్నో ప్రెసిడెంట్ గారు వచ్చారు. బాయిలో రాయబడి పలుకు దిగటం లేదండి. దండాలండి. ఏమైంది మేస్త్రి, కౌరు పంపావు? అది తమరు ఎట్రండి. సరే పని ఆపు చేయించాయి. రేపు ఎల్లుండో రాయి కొట్టే మిషన్ తెప్పిద్దాం. హాయ్. కూలి ఎంత అవుతుంది? 200 కూలీలను పంపించే పని నాకు వచ్చి కనపడు. అట్టాగానండి. ఓయ్, 2 కూలి డబ్బులు ఇచ్చేస్తానా? కాదండ్రా, చెప్పంపిస్తావు రారా, చెప్తావు రేపు రానండి. చెప్తా పోరా. మీరేమిట్రా? మాకు కూడా కూలి ఇమ్మన్నారు పేషెంట్ గారు. దేనికి? డబ్బు అవసరం అని అడిగినాం, కూలీలో రాపించి తీసుకోమన్నారు. అతను పండే రోజల్లా కష్టపడి వాళ్ళు కూలి తీసుకుంటుంటే దుఃఖల్లా తిరిగి వచ్చి సారా కోసం ఏదో అబద్ధాలు. అతను పండే డబ్బేమన్నా తేరకొచ్చింది అనుకున్నారా, లేకుంటే మీ తాత్సం మీద నా దాచినారా? ఏయ్, ఆటలు తిన్నగరాని ఈ బాబుగాడు సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? పంచాయతీ సొమ్ములో పేషెంట్ ఇమ్మన్నాడు. ఓలెల్లా యాదవాదం లెట్టక పంచాయతీ సొమ్ము అయితే మాత్రం తేరగా తినేస్తావేటి? నువ్వో పేషెంటే నడి పంచాయతీ సొమ్ము తయారుగా సపరించేటోళ్ళు, దాంట్లోనే మాకు కూడా కూలిపించు, మేము కూడా సపరిస్తాం. ఒరేయ్, పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత మాట పడితే అంత మాట అంటారా? రెండో ప్రెసిడెంట్ చెప్తానా? కూలి డబ్బులు ఇచ్చేలా వదిలా. ఏమిట్రా యాదవ్ సూపో, నాతో పెట్టుకోకండి రా. రెండురా ప్రెసిడెంట్ చెప్తాను. మర్యాద చుట్టూలే. ధర్మప్రభు, నువ్వు పంచాయతీలో సొమ్ము తినేసినవని మేమంటాం దొరా. ఆనందరా మధ్యలో అంతా ఈడే కల్పించింది దొరా. అవుందరా, కట్టబడి పనిచేసిన వాళ్ళం కూలిమ్మని అడిగినాం. అంతే దొర. రేయ్, ఏట్రా మీరు పని చేసినారా? ఏయ్, అయితే మాట్లాడుతుంటే అడ్డుపడగా. రోజల్లా కట్టబడి పనిచేసిన తర్వాత కూలీకుండా వెళ్ళిపోతే కడుపు మండిపోదండి అయ్యా. పని చేయించుకుని మా సొమ్మేగేస్తావా అని అడిగిన మాట మాత్రం నిజమేనండి అయ్యా. ఆడి చుట్టుపక్కల లాగా మారుకోండి నిజాలండి. ఆ దాడిలాగా మార్చేసిండి అయ్యా. రేయ్, రోజల్లా కష్టపడి పని చేసినారా మీరు? మా వాళ్ళని పిలుస్తా, అడగండి ప్రెసిడెంట్ గారు. అదిగో చూడండి సార్, మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నాడు. రాజకీయం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు అడిగితే వాడి మాటగా మా వాడు చెప్తారటండి. బాబు, తమరు పెద్దోళ్ళు, తమరే న్యాయం చెప్పాలా. ఇదిలా సాక్షిగాలే వద్దు. బాయిలో రాయడింది, తమరు వచ్చి రేపు టేలకి మిషన్ తెప్పిస్తున్నాన్నారు. ఇయాల్టికి కూలిచ్చి ఒగ్గేమనమన్నారు. అదే బాబు, సార్ ఆడికి వచ్చినప్పుడు ఈ మేస్త్రి మీ చెవులు కొరికిండు. ఆడు తమ చెవులు కొరికిన తర్వాత తమరు ఇయాల్టికి పని ఆఫ్ చేయించమనమన్నారు. బాబు, మేము ఆడుండి కట్టబడి పని చేయకపోతే ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తాయి దొరా? ఈ సెమట్లన్నీ అప్పుడే బాబు. అది కాదండి, 20 తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీరు ఇద్దరు పనిలోకి రానక్కర్లేదు. అయ్యి బాబు, కట్టబడి పని చేసేవాళ్ళం పనిలోకి రావద్దంటే ఏటైపోతామండి? మరి ఆడి జుట్టుపట్టి లాగిన దానికి ఏమన్నా? చాలే, నోరు మూసుకు వెళ్ళండి. మేస్త్రి లోపలికి రా.
సరే పదా. ఏందిరా తాగి తిమ్మిరేలేదు. ఆ ప్రెసిడెంట్ 20 ఇచ్చింది. ఎవ్వ ఊగే అంత తాగకపోతే సారాయి తల్లి చిన్నపుచ్చుకుంటుంది. ఇంకా అంత తాగితే కానీ ఆ ఊపు రాదు. ఆ మేత్రిగాన్ని కట్టెల్లో వేసి కాల్చా ఆడి సొమ్మెదో పోయినట్టు గిలగిల ఆడిపోయాడు. అసలు ఆడిని ఆడి తవ్విన బావిలో ఆడినే వేసి వదలరా వదలరా. దెయ్యాలేడ్రా, నా కడుపును పుట్టినో కాటిలో పెరిగినో దెయ్యాలంటావేట్రా? ఒకవేళ ఉన్నా అయ్యేమని చూసి భయపడాలా? రా చూపిస్తా. నన్ను అర్థం చేసుకోరా, మనలో మనకు గొడవలు ఎందుకురా, మన ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం. చాలే, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ ఇంటికి తీసుకెళ్లి నా చేత నీ బెల్లం తిన్న మూతిని నాకు ఇస్తావు. మేస్త్రి, ఈ లంకిల బిందెల విషయం ఊళ్ళో తెలిస్తే మనం ఎంత అబాసు పాలవుతామో తెలుసా? అందుకే అదేదో ఇక్కడే తెలుసుకోవాలా. అదేంట్రా, నా మీద అంత నమ్మకం లేదా? అనవసరంగా మాట్లాడి అల్లరి చేయకురా. అదేం కుదరదు, ఏంనే తెలుసుకోవాలా. రేయ్, వాటి మీద చెయ్యేస్తే నీ చెయ్యి నరికేస్తా. చెయ్యి నరికెత్తావా? ఏంనే తేల్చుకుంటే నీ తల నరికేస్తా. నన్ను నమ్మరా, నీకు తప్పకుండా నీ వాటా ఇస్తా. ముందు ఇంటికి నడు. అదేం కుదరదు, డబ్బిది. డబ్బుని చూస్తే న్యాయదేవతకు కూడా భయమే. నువ్వెంత? ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవర్రా అది? మేమేనండి. మీరా? మీరు ఎక్కడ ఎందుకున్నారా? తమ కోసమేనండి. నా కోసం? ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? నా కోసం రక్తం కళ్ళ చూస్తా. నీ రక్తం కళ్ళ చూస్తా. అన్నాడండి ఆ మేత్రి. ఆ విషయం తమ చెవినేద్దామని ఈడ కాసు కూర్చున్నామండి. తమను చంపుతానన్నాడు కదా అని కూకున్నామండి. ఎందుకు? నన్ను చంపితే కాల్చడానికా? అలా అని కాదండి, ఎవరెవరిని చంపినా మా అవసరం ఉండదు కదండి. మేము అందరం కావాల్సిన వాళ్ళం కదండి. చే నోర్మి బాబు, ఆడు తమర్ని చంపితే ఆడేమివ్వగలండి? ఆడి బొందా. తమరు బాగా ఉన్నోళ్ళు కనుక తమరు ఆడిని చంపితే మీరు బాగా ఇవ్వగలరండి. ఇంతకీ ఈయన్ని కాల్చాలండి పూడ్చాలండి? ఆడి ఆచారం అయితే కాల్చడమేనండి. దానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుందండి. చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడైనా వాగారా జాగ్రత్త. మీకు కావలసిన డబ్బు ఇస్తాను. సారా తాగి వెంటనే రండి. బాబు అలాగే కట్టెలు కూడా ఇప్పిస్తే. ఒక చౌకగా ఎండు పళ్ళు ఎత్తాడండి. ఎందుకంటే ఆడికి ఎక్కువ బేరాలు ఇచ్చింది మేమేనండి. తర్వాత మాట్లాడదాం, వెళ్ళి త్వరగా రండి. బాబు చాలా భేదోళ్ళం. ఆ బిందులు మమ్మల్ని అట్టుకెళ్ళమంటారు ఏంటండి? ఈ నిండా చెల్లుకుంటున్నాను మా అమ్మ ఎడుతుందండి. 7 సార్లు నోరు మూసుకెళ్ళండి రా. పదరా, కోపం వచ్చింది. ఆడే కాలు జారిపడి ఉంటాడు. కాదురా, ఎవడో చంపుంటాడు. ఆడిని ఎవరు చంపుతారా? ఆడి కాడి ఏముందని? అసలు ఈ గొడవ పోలీసుల దాకా వెళ్తే కానీ తేలదా? ఏమిటిది? మన మేత్రి శవం అండి. ఎవరో సంతేసినట్టుకున్నారండి. ఎంత దారుణం! ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? రాత్రే కదండి. రాత్రి అనుకుంటానండి. ఇప్పుడే కదండి తెల్లారింది. నిన్న బతికే ఉన్నాడండి. నా నుంచి పోలీసులు పిలిపించండి. అవును, పిలిపించాలండి. ఇలాంటి ఎప్పుడు మన ఊళ్ళో జరగలేదు. నువ్వు పేషెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి. శాంతించండి, శాంతించండి. మనం రాజకీయ కక్షలు పెంచుకుని గొడవ పడకూడదు. నిదానంగా ఆలోచించి చేద్దాం. ఏంది నిదానంగా ఆలోచించేది? ఓ పక్క ఈ విధంగా శవాలు తేలుతుంటే అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అవును మరి, ముసుగులో గుద్దులాట. బయటికి వెళ్తే మన రంకు బయటపడుద్ది. సోదరులారా, ఆవేశపడకండి. ఈ సమస్యను మనం కలిసే పరిష్కరిద్దాం. తమరు చంపుతూ ఉండండి, అందరూ పరిష్కరిద్దాం. అమ్మా, ఈ దారుణానికి కారకులెవరో తెలుసుకుని శిక్షిస్తాను. నాకు అందరూ సమానమే. సమానత్వం కోసమే ఊళ్ళో సారా కొట్టించి నికార్సైన సరిగిప్పిస్తున్నాడు మహారాజు. దండాలండి. ఏడవకమ్మా, మీకు ఎలాంటి కష్టం జరగదు. అవునండి. ఇంకేటి జరిగింది అసలు చంపినాక? ఎవరో పుణ్యాత్ముడు. ఈ చనిపోయిన మేస్త్రి కుటుంబానికి జరిగిన నష్టానికి 2000 నా సొంత సొమ్ము ఇస్తాను. ప్రజల సొమ్మేగా ఇవ్వు. మనం రక్షిత నీటి పథకం కోసం తవ్వుకుంటున్న ఈ బావిలో హత్య జరిగింది అంటే మన మీద నెపం వేయటానికి ఎవరో చేసుండాలి ఈ ఘోరం. ప్రతి ఊరికి రాజకీయంగా 2-3 వర్గాలంటూ సహజం. ఊరి మంచి కోసం చేసే పని ప్రతి ఒక్కరూ హర్షించాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడం రాక్షసత్వం. నాకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన పూర్వ ప్రెసిడెంట్ తారు రోడ్డు వేస్తున్నాడని తెలిసి హర్షించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిద్దాం. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ముల గొడవలు అరుగెక్కకూడదు. పదవిలో ఉండే ప్రతివాడు తీసే కూన్ రాగం ఇదే. దహన సంస్కారాలకు అయ్యే ఖర్చునే భరిస్తాను. మిగతా ఏర్పాట్లు చూడండి. ప్రెసిడెంట్
కళ్ళు కారణం లేదు రోయ్. రేయ్, రేయ్, రేయ్. సామాన్లు తీసుకోండి, సామాన్లు కూడా తీసుకోండి. పోండి, పోండి, శోభం కూడా. శాంతించలే, శాంతించలే, శాంతించమ్మా. నేను ఈ ఊళ్ళో వెలిసాను రోయ్. నా నెత్తి మీద పలుగులతో పొడుస్తారా? క్షమించాలి, తమనెవరో గుర్తించలా. నీకు గుర్తుండను రా వెదవా. నేను కుంకుళ్ళమ్మని రా, కుంకుళ్ళమ్మని. నా గుడి కట్టించమని చెప్తున్నానా లేదా? ఈ ఊరినే నాశనం చేసేస్తా. రోజుకొకరిని బలి తీసుకుంటా. అమ్మా తప్పు చేశాం, శాంతించమ్మా, శాంతించు తల్లి. ఈ రోజే నా గుడి కట్టించండి. కట్టిస్తా తల్లి, ప్రతిరోజు నాకు పూజలు జరగాలి. చేయిస్తా తల్లి. ప్రతి సంవత్సరం జాతర జరగాలి. కుంకుళ్ళమ్మ తల్లి, ప్రాణమ్మ తల్లి, కుంకుళ్ళమ్మ తల్లి. రక్షించు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడానిక దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాకుందే. ఇక్కడ తెచ్చారా? వెళ్ళ ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి. కూత ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను. డబ్బిస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అడి తీరా చెప్పానని తీసుకోండిరా. ఇలాంటి ఆడికి అభిషేయకూడదండి. అదేనండి, రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 2 వెళ్తాడు ఏంటండి? యారా నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి, రాత్రి మోనెత్తున పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50. సారాకు 50. ఆ సచ్చినోడు చావక ముందు జుట్టట్టుకు లాగినందుకో 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి, రాత్రి పాపం. అదేనండి, మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నా. ఆగా అంటించండి. బాబు దేవతలు పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజ చేస్తాం గడ్డ పర్లేదు. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దాన్ని పట్టుకొని వెళ్ళిపోండి, బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేటరా. బుర్రలో గుంజండి పోనాదిరా. ఆ అదను పూర్తిగా కాసాలట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మా అమ్మా, ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ
దొరకనే ఎదురాయ్యా. దొరకనేదంటే ఎట్రా నాలికి జిలకి లాగేస్తుందిరా కాతాగొద్ది చూడరా. ఆ ఇంట్లో చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకని కొనాలి. డబ్బు చూస్తే పేనం సారా మీకు పోద్ది, ఆడికి పోతే డబ్బు అంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మయ్యమ్మ ముసలి. సరే రా. కన్నలమ్మా బాగున్నావా? ఎవరు బాబు గుర్తుపట్ల? ఈ తప్పేం కాదులే అవ్వా, బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులేమ్మా అది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా. ఇవాళ రాత్రికి ఏడో పానం తీసుకుపోతున్నాడవా. నువ్వేం భయపడకవా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు, ఎవరిని తీసుకెళ్ళాలని కూకుండా దేవుడా అని. అవా అవా ఇన్ని కానీ లేకపోతే నీ మనవని కానీ తీసుకుపోతున్నాడవా. నువ్వు ఏడవకవా. ఏడు చల్లరు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు, శాంతిని చెప్పిండు. ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. నువ్వు చేసే పూజ కదవా. అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి 6 డొక్కుల సారాతో నెట్టగా పూజ చెయ్యాల. ఆ కోడి సారాకో 20, ఊదొత్తులకు 3 రూపాయలు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు చక్క ఒకటి ఇయ్యాల. ఈ రహస్యం ఊరికి చెప్పకే, నీ కొడుకు కూడా. అన్ని పూజ బాగా చేయించండి బాబు. ఎంత ఎదిగిపోరావురా కొడక. సరే తేకుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. ఆ శాస్త్రుడు అసలు ఈడ మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. నీడువై నానేటి నా గోరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి. నువ్వు పొడగోనాయా. ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా, నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగో. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊగో. ఏటో చెప్పు. దగ్గరగా కూసుని ప్రేమగా మాట్లాడే. సార్లే బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచుని కొడుకున్నాడు. ఎదవాలసిన మాని దొంగో. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనదే. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లే ఆడికి ఇంకా నక్కం సేవా. చేత్తలేయే, నేపోతే ఆడే చూసుకుంటాడు ఒక కొంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. హాయే
రాయే. వెన్నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే. రూపాయలు నా కాడ ఇదే ఉంది. చేయదో బేరం సినిమాకు రూపాయి. 5 వస్తుంటే మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సేరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే రేపు ఎత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాల. అట్టాగే. సరే డబ్బులు. రా. పోలీసులు ఎవరన్నా? ఈడికి ఎవ్వరు రాలేరా?